కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా బద్వేలు అభివృద్ధికి దూరంగా ఉందని ఆరోపించారు. ప్రజలు ఆహ్లాదంగా గడిపేందుకు కనీసం ఒక పార్కు లేకపోవడం బాధాకరమన్నారు. పాలకులు మారినా బద్వేలు పట్ల నిర్లక్ష్య వైఖరి కొనసాగుతోందని విమర్శించారు. ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను అధికారులు, ప్రజాప్రతినిధులు శ్వేతపత్రం రూపంలో వెల్లడించాలని కోరారు. బద్వేలు పట్టణం సుందరీకరణ పేరుతోటి 32 కోట్లు ఖర్చు పెట్టి వీధి లైట్లు, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరుస్తామని చెప్పినటువంటి అధికారులు ఆ 32 కోట్లు కూడా ఎక్కడ ఖర్చు పెట్టారో జమా లెక్కల్లో. కాబట్టి ఇవన్నీ కూడా రేపు అడగడానికి, రేపు ప్రశ్నించడానికి బద్వేలు పట్టణంలో బద్వేలు అభివృద్ధి పేరుతో బద్వేల్లో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి యువజన సంఘాలతో కలిపి ఒక వేదిక ఏర్పాటు చేయబోతా ఉన్నాం. తద్వారా అధికారులను నిరంతరం పర్యవేక్షించడానికి, నిరంతరం ప్రశ్నించడానికి ఒక వేదికగా కాబోతా ఉన్నాం. కాబట్టి అధికారులు ఇప్పటికైనా బద్వేలకు తెచ్చినటువంటి నిధులు ఎక్కడ ఖర్చు చేశారు, ఎంత ఖర్చు చేశారు అనేటువంటిది శ్వేతపత్రం విడుదల చేయాలి. దాంతోపాటు బద్వేలు పట్టణాన్ని అభివృద్ధి చేసేటువంటి చర్యలు చేపట్టాలి. నిన్న మొన్న మనం చూసాం, బద్వేలు అభివృద్ధి పేరుతో ఒక సమావేశం వేసుకొని మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఆ సమావేశంలో కూడా ఎంత ఖర్చు చేశాము, ఎంత మిగిలింది, ఎంత ఈ బద్వేలు పట్టణానికి రావాలనేటువంటి ఏ జమా లెక్కలు లేని